హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే సొరకాయతో కొంచెం వెరైటీగా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే చపాతీకైనా రైస్కైనా బాగుంటుంది. దానికోసం అయితే ఒక సొరకాయలో ఒక పావు తీసుకున్నాను. కట్ చేసి ఇట్లా ముక్కలు అయితే కుక్కర్లో వేసుకున్నాను కడిగేసి. అందులోకి ఒక 2 చిన్న మునక్కాయలు కూడా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇంకా ఇందులోకి అయితే ఒక పెద్ద సైజు టమాటో, అలాగే సగం కట్ట కొత్తిమీర ఇవి కూడా ఇందులో వేసేసుకుందాం. ఇంకా దీనికోసం అయితే నేను 1.5 టేబుల్ వరకు శనగపప్పు అయితే నానబెట్టి ఉంచాను ఒక అరగంట నుంచి. ఇంకా కొంచెం జీలకర్ర ఆవాలు, ఒక చిటికెడు మెంతులు, ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ, ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడరు ఇది కూడా ఇందులో వేసుకుందాం. ఇంకా మరి ఇందులో అయితే నేను పచ్చిమిరపకాయలు అయితే వేయలేదు, దాని ప్లేస్లో కారమే వాడుతున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు కారము, 1 టీ స్పూన్ వరకు ఉప్పు తీసుకున్నాను. అలాగే పావు టీ స్పూను షాజీరా, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఇవి కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇంకా దీనికోసం అయితే ఆయిల్ 1.5 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నా. ఇప్పుడు కడిగి పెట్టి ఉంచిన పచ్చిశనగపప్పు కూడా ఇందులో వేసుకుందాము. ఇది కొంచెం ఉడకాలి కాబట్టి పచ్చిశనగపప్పు ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఆయిల్ అయితే 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాం. ఇది సగం నిమ్మకాయ, ఎందుకంటే ఇందులో పులుపు రావడం కోసం ఒక 2 రెబ్బలు చింతపండు వేయచ్చు, కానీ చింతపండు ప్లేస్లో నేనైతే నిమ్మకాయ అనేది పిండుదామని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే ఒక 2 గ్లాసులు వేసుకుందాం. మామూలుగా మీడియం సైజు గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఇంకా ఇప్పుడు ఇందులోకి ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేను ఒక గరిటతోని 1.5 గరిటెడు అయితే తీసుకున్నాను. అది కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 4 విజిల్లు వచ్చే వరకు స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఇంకంతే ఉడికిన తర్వాత దింపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ బద్ద పిండుకోవడమే. టేస్ట్ అయితే బాగుంటుంది. చపాతీకి కానీ రైస్కి కానీ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ప్రిపేర్ చేసిన అనమాట. ఇలా నిమ్మకాయ పిండేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత ఇంకా వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే చపాతీలోకైనా ఈ కర్రీ అనేది చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది.